నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమిని మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాతోనైతే కామెంట్లో షేర్ చేయండి. వీడియో అయితే కాస్త లేట్ అయింది కదా, ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతుంది కదా నేను లాంగ్ వీడియోస్ పెట్టాక, అప్లోడ్ చేయడాక కొంచెం టైం వచ్చింది కదా. ఎందుకో కూడా నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట. శ్రీరామనవమి రోజు మేము ఎట్లా పూజ చేసుకున్నాం, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం, మేము ఏమేమి రకాల స్పెషల్స్ చేసినాం అని చెప్పేసి ఈ రోజు ఈ వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడని కాదు, చిన్నప్పటి నుంచి అట్లే అనమాట. ఏ పండుగ వచ్చినా సరే, చిన్న ఫెస్టివల్ అయినా సరే, పెద్ద ఫెస్టివల్ అయినా సరే, ఇంటి ముందు చక్కగా కలర్స్తోని ముగ్గులు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. ముందు రోజే 1-2 సార్లు ప్రిపేర్ అయ్యి మరీ వేస్తా అనమాట. అంత నీట్గా రావాలి అని అనిపిస్తుంది నాకైతే. ఆ ఊర్లో అంటే నేను పుట్టిన ఊర్లో అయితే అంతకు ముందుకైతే పెద్దగా శ్రీరామనవమి ఉత్సవాలు అయితే ఏం చేసేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు రీసెంట్గా అయితే శివాలయంలో అయితే చేస్తున్నారు, మంచిగా చేస్తారు, మంచిగా అనిపిస్తుంది, చూడడానికి కూడా భలే ఉంటుంది కదా. ఇంకా కళ్యాణం కూడా ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో చేస్తారనమాట. లైటింగ్స్ తోని చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మా అత్తవారింట్లో మాత్రం కళ్యాణం వచ్చేసి పొద్దున్నే అంటే 11:30-12 లోపు కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కూడా కళ్యాణం చాలా బాగా అంగరంగ వైభవంగా జరిపిస్తారనమాట. నేను కొన్ని క్లిప్స్ అయితే వీడియో మధ్యలోనే అయితే యాడ్ చేసా, మీరు తప్పకుండా చూడండి. ఇంకా ఈరోజు శ్రీరామనవమి కాబట్టి చక్కగా బయట అయితే రంగులతోనైతే ముగ్గులు పెట్టుకున్న తర్వాత, బయట పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పూజ చేసుకున్న తర్వాతనే వేరే పనులు ఏదైనా చేయాలి అనిపిస్తుంది నాకైతే. ఇంట్లో ఎప్పుడైనా సరే దీపారాధన చేసిన తర్వాత ఏ పనులైనా చేసుకోవాలి అని మా అత్తమ్మ స్టార్టింగ్లో, అంటే నా పెళ్ళైన కొత్తలో చెప్పేదన్నమాట. ఇక అదే ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తున్నా. నిజంగా దేవుని ముందు కూర్చున్నంత సేపు మనకు చాలా ప్రశాంతంగా, రిలీఫ్గా అనిపిస్తుంది కదా. నాకైతే అట్లే అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ పిల్లలు లేవకంటే ముందే పూజ చేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ చేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యాలన్నీ చేయడం అయితే స్టార్ట్ చేసి. శ్రీరామనవమి అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఒక్కటే కదా, ఒకటి రాములవారి కళ్యాణం, ఇంకొకటి అయితే నైవేద్యాలలో అయితే ఎక్కువగా పులిహోర, ఇంకా పానకం, ఇంకా వడపప్పు, ఇవే గుర్తుకొస్తాయి కదా అందరికీ. అందుకే నేనైతే మా అత్తమ్మ ముందే చెప్పి పెట్టింది అనమాట. రెగ్యులర్గా మా అత్తమ్మ ప్రతి శ్రీరామనవమికి ఇవే చేస్తుంది అనమాట. ఇంకా ఈసారి కూడా నేను ఇవే చేయాలి అని అనుకున్నా. ముందు అయితే అంటే మా పెళ్లి కాక ముందుకు అయితే మా అత్తమ్మ ఒక 2-3 సేర్లంతా పులిహోర చేసి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళదనమాట. అక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత అందరికి ఆ పులిహోరనైతే ప్రసాదంగా అందరికీ పంచేది. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు, ఇల్లు కొంచెం బాధ్యత వల్ల అట్లాంటి పనులకైతే కొంచెం దూరం అయినట్టు అనిపించింది. కానీ మనం దేవుణ్ణి ఎక్కడ వేడుకున్నా దేవుడే కదా, అంటే ఇంట్లో పూజ చేసుకున్నా, గుడిలో పూజ చేసుకున్నా ఒక్కటే దేవుడు కదా అని చెప్పేసి నేనైతే సర్ది చెప్పుకున్నా. అసలు ఈరోజు చాలా అంటే చాలా హడావిడిగా పని అయితే గడిచిపోయింది అనమాట. ఎందుకో కూడా చెప్తా వినండి. వీడియో లేట్ అయింది అని కూడా చెప్పినా కదా, దీనికి కూడా ఇదే రీజన్ అనమాట. మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు, ఉగాదికి అయితే రాలేదు కదా వాళ్ళు. అందుకే శ్రీరామనవమి మా ఊర్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అట్లనే చాలా రోజులు అవుతుంది వాళ్ళు రాక, అందుకే ఈసారి అయితే వచ్చారనమాట. అందుకే ఇల్లు మొత్తం చాలా గందరగోళంగా పిల్లలతోనైతే నిండిపోయింది అనమాట. మా ఆడపడుచుకి 3 కొడుకులు, ఇంకా మా పిల్లలు 2 అనమాట, మొత్తం 5. ఇంకా ఇంట్లో మొత్తం చాలా అల్లరంటే అల్లరి అనుకోండి. ఇక పండుగ రోజే ఆడపడుచు ఇంటికి రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పిల్లలు వచ్చారుగా, పిల్లలు ఉంటే పండుగ పూట ఇంకా చాలా బాగుంటుంది కదా. పిల్లలందరూ కలిసి బయట ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే నైవేద్యాలకైతే అన్ని ప్రిపేర్ చేస్తున్నా. ఎప్పుడైనా సరే మామిడికాయ పులిహోర, ఇంకా చింతపండు పులిహోర ఇట్లనే చేస్తా. ఇంకా ఈసారి కూడా మామిడికాయ పులిహోర చేస్తున్నా. ఒక్కటే మామిడికాయ ఉందన్నమాట, అది సరిపోతుందో లేదో అని చెప్పేసి ఇంకో 2 నిమ్మకాయలు కూడా అందులోనైతే యాడ్ చేసిన. మామిడికాయ పులిహోర ఇంకా నిమ్మకాయ పులిహోర కంటే చింతపండు పులిహోర పెడతారు కదా, అది తినడానికి అయితే చాలా బాగుంటుంది కదా. మనం పులిహోర ఎట్లా చేసినా సరే కానీ అందులో పెట్టే పోపుని బట్టి టేస్ట్, పులిహోర టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది కదా. మా బావకైతే ఇంకా పల్లీలు, ఇంకా శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో వేసి చేస్తే ఇష్టంగా తింటాడనమాట. ఇంకా పులిహోర చేయడం అయిపోగానే పానకం కూడా చేసిన. ఇక ఈ పానకంలో అయితే నేనైతే మిరియాలు దంచి వేస్తా. అలా వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే నెక్స్ట్ టైం అయితే అట్లా ట్రై చేయండి, బాగుంటుంది. నైవేద్యాలు అన్నీ చేయడం అయిపోగానే దేవుని దగ్గర పెట్టి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకున్న తర్వాత మేమందరం అయితే కలిసి తిన్నాము. శ్రీరామనవమి రోజు రాములవారికి, సీతమ్మ వారికి కళ్యాణం జరిపిస్తారుగా, ఆ కళ్యాణమే లోక కళ్యాణం అని కూడా అంటారు కదా. చాలా మంది ఎవరైనా కొత్తగా పెళ్ళైన జంటల్ని కానీ ఇంకా ఎవరైనా బ్లెస్ చేయాలి అని అనుకుంటే సీతారాముల్లా కలిసి ఉండండి, అట్లా ఉండండి అని చెప్పేసి సీతారాములని ఆదర్శంగా
చెప్పి మరి బ్లెస్ చేస్తారు కదా. అని ఈ జననిలో సీతమ్మ వారు పడ్డ కష్టాలైతే ఎవరూ పడలేదు అని చెప్పేసి అది కూడా గుర్తు చేస్తూ ఉంటారు కదా. మీలో ఎంతమంది రామాయణం చదివిరో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. రామాయణం అయితే చదువుతుంటే ఇంకా చదవాలనిపిస్తుంది. నేనైతే మా హైట కడుపులో ఉన్నప్పుడు అంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కొత్తగా రామాయణం బుక్ అయితే తీసుకొచ్చాడు మా బావ. అప్పుడైతే నేను చాలా ఇంట్రెస్ట్గా చదివిన. ఎంత బాగా అనిపించిందంటే ఒక్కొక్కటి చదువుతున్న కొద్దీ ఇంకా చదవాలని చెప్పేసి చాలా బాగా అనిపించింది. కానీ అప్పుడున్న ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు లేదని చెప్పేసి చాలా సార్లు అనుకున్నా. అప్పుడు చదివాను కానీ ఇప్పుడు చదవాలన్నా అంత ఓపిక లేదు, అంత టైం కూడా కుదరదు పిల్లలతోని. కానీ నాకు రీసెంట్గా ఇంకొక విషయం కూడా తెలిసిందనమాట. రామాయణం రాముని వర్షన్లో ఒక రామాయణం ఉంటుందంట, అలాగే సీత వర్షన్లో కూడా ఇంకొక రామాయణం ఉంటుందంట. మీకు ఈ విషయం తెలుసా? నాకైతే రీసెంట్గానే తెలిసింది. ఇంకొక రామాయణం బుక్ కూడా అంటే సీత వర్షన్లో ఉన్న రామాయణం బుక్ కూడా తెప్పించుకొని నేనైతే చదవాలి అని అనుకుంటున్నా. ఇంకా కుదురుతుందో లేదో చూడాలి. రామాయణంలో ఎక్కువగా నాకు నచ్చే విషయం వచ్చేసి అన్నదమ్ముల అనుబంధం. అదైతే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా. ఉంటే అన్నదమ్ములు అయితే అట్లే ఉండాలి అని చెప్పేసి నా ఒపీనియన్. వీడియోలో నా వాయిస్లో ఎక్కువగా పిల్లల అరుపులు కేకలు వినిపిస్తున్నాయి కదా. చెప్పిన కదా మా ఆడపడుచు ఇంటికి వచ్చిందని చెప్పేసి. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఇంకా మా ఇద్దరు పిల్లలు, మొత్తం ఇంటి నిండా పిల్లల హడావిడితో నిండిపోయిందనమాట. అందుకే వీడియోస్ తీయడానికి కానీ అప్లోడ్ చేయడానికి కానీ నాకైతే అసలు టైం కుదరట్లేదు. పిల్లలతోనే టైం అయితే మొత్తం గడిచిపోతుంది. ఇంకా వాళ్ళు చేసే అల్లరి ఎలా ఉంటుందంటే అసలు మామూలుగా ఉండదన్నమాట. చాలా ఎక్కువ అల్లరి చేస్తారు. నేనైతే ఎక్కువ శాతం పిల్లలు లేవకంటే ముందే ఈ పూజ పనులు కానీ ఇంకా బయట పనులు కానీ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. కానీ ఈ రోజు మాత్రం పిల్లల హడావిడికి ఒకరంట ఒకరు అందరు లేచి కూర్చున్నారనమాట. వాళ్ళందరికి కలిపి నేనైతే కార్టూన్ బొమ్మలు ఇంకా డోరా బుజ్జి అట్లా అయితే టీవీలో అయితే పెట్టించిన తర్వాత నేనైతే నిమ్మలంగా పూజ చేసుకున్నా. పూజ చేసుకునే ప్రతిసారి అనుకుంటా అనమాట, కాళ్ళకు పసుపు పెట్టుకున్న తర్వాతనే పూజ స్టార్ట్ చేయాలి, పూజ చేసుకోవాలని చెప్పేసి ప్రతిసారి అనుకుంటా. కానీ ప్రతిసారి మర్చిపోతూ ఉంటా. కానీ ఈసారి అలా కావద్దని చెప్పేసి స్టార్టింగ్లోనే కాళ్ళకు పసుపు పెట్టుకున్న తర్వాత ఇంట్లో అందరం కూర్చొని కలిసికట్టుగా తిన్నాం అనుకున్నా. కానీ అస్సలు అట్లా కుదరదు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తినేశారు. అందరు తిన్న తర్వాత నేను మా ఆడపరిచి అయితే ఇద్దరం కూర్చొని తిన్నాం. పిల్లలకు కూడా ఫస్టే కడుపులో ఇంత వేసినాం అనుకోండి, వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది మనం పెట్టారు కదా. ఇట్లాంటి పూజలు అయినప్పుడే అనిపిస్తుంది, అబ్బా పిల్లలు ఏంది ఇంత అల్లరి చేస్తారు అని చెప్పి అనిపిస్తుంది. రోజైతే శ్రీరామనవమి రోజు అయితే ఇట్లా గడిచిపోయింది అనమాట మా డే అనేది. మీకు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్లో అయితే షేర్ చేయండి. కొంచెం తిన్న తర్వాత నాకైతే అసలు కూర్చోబుద్ధి కాదనమాట. ఏ పని ఉన్నా సరే అప్పుడే ఫినిష్ చేసుకున్న తర్వాత కూర్చోవాలి అనిపిస్తుంది. ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి కూడా వాష్ చేసుకున్న తర్వాత కూర్చుందాంలే అని చెప్పేసి బట్టలు కూడా అన్ని వాష్ చేసుకున్న తర్వాత ఆ ఊర్లో శ్రీరామనవమి ఉత్సవాలు బాగా అవుతాయని చెప్పినారు కదా. రాముని సీతమ్మ వారి కళ్యాణం బాగా చేస్తారు. ఆ క్లిప్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నా, మీరు చూడండి. ఊరిలో కళ్యాణం జరిగేటప్పుడు టీవీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి షూట్ చేశారనమాట. అంజలి టీవీ ఛానల్ అని చెప్పేసి అందులో అయితే లైవ్ పెట్టారు. యూట్యూబ్లో కూడా ఫుల్ లింక్ ఉంటుంది, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. సీతారాముల కళ్యాణం చూడడానికి కూడా అదృష్టం ఉండాలని చెప్పేసి నా ఒపీనియన్. కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ పూలదండల్లో చూడడానికి చాలా బాగున్నారు కదా అమ్మవారు. కళ్యాణం అనంతరం నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసినాము. ఊళ్ళో అయితే చాలా బాగా చేశారు కళ్యాణం. మీ సైడ్ ఎట్లయిందో నాకైతే కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఊర్లో అయితే స్పెషల్గా రాములవారి ఆలయం అయితే సపరేట్గా ఏం లేదు, కానీ శివాలయం అయితే మా ఊర్లో చాలా బాగుంటుందన్నమాట. అక్కడ శివాలయంలోనే రాములవారి కళ్యాణం అయితే జరిపిస్తారు.
ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అక్కడే కళ్యాణం అయితే నిర్వహించారు. చాలా బాగా జరిగింది. ఈ రోజు టైం అయితే చూస్తుండగానే అలా గడిచిపోయింది అనమాట. 3:30 అయితేనే ఉంది. ఇంకా అప్పుడైతే మా పిల్లలు అయితే మాకు ఏమైనా స్నాక్స్ చేయమని అడిగారు. ఎండాకాలం కదా, పిల్లలకు కూడా బాగా ఊకే ఆకలేస్తుంది అనమాట. ఎందుకంటే డే ఎక్కువగా ఉంటుంది కదా. ఇంకా వాళ్ళ కోసం అయితే నేనైతే ఇక్కడ నూడిల్స్ చేసిన. పెద్దగా రెస్టారెంట్ స్టైల్లో, హోటల్ స్టైల్లో ఏం చేయలేదు, కానీ నా స్టైల్లో నేనైతే చేసిన. ఇక ఈవినింగ్ టైంలో ఇలా అయితే పిల్లలందరూ కూర్చొని ఇక్కడైతే తింటున్నారు. మా ఆడపడుచు 3 పిల్లలు, ఇంకా మా 2 పిల్లలు కలిసి ఇక్కడైతే కూర్చొని తింటున్నారు. పిల్లలు అయితే బాగా ఆడుకుంటారు అనమాట. మా అక్క పిల్లలు వస్తే మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. పిల్లలు ఉంటేనే కదా ఇంట్లో అయినా సంతోషం ఉంటుంది. ఇక ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇదా అనమాట, శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.